హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రావసన్ ఫిలిమ్స్. ఈరోజు మనం యూట్యూబ్లో రిలీజ్ అయ్యి చాలా ట్రెండింగ్గా నడుస్తున్న నెట్ఫ్లిక్స్ ఫస్ట్ టైం తెలుగులో డైరెక్ట్గా రిలీజ్ కాబోతున్న ఓటీటీ సిరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటన్నది మన సార్ చెప్తారు. సో వెల్కమ్ టు అవర్ స్పెషల్ పాడ్కాస్ట్ ఆన్ సూపర్ సూపర్. ఎస్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. అండ్ సార్, ఈరోజు మనకి అది చూసిన తర్వాత నాకు మీతో కొన్ని పాయింట్లు డిస్కస్ చేయాలనిపించింది. మీరు ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ మీ ఒపీనియన్ ఏంటి సార్? టీజర్ నేను చూసాను. సారీ, టీజర్. ఇట్స్ ఓకే, చాలా బాగుంది. టీజర్ చాలా బాగుంది. తెలుగులో ఇది ఏదో కొత్త ప్రయోగం అనిపించింది నాకు. కామెడీ జోనర్లో సందీప్ కిషన్ లాంటి మంచి నటుడు అండ్ బ్రహ్మానందం గారు ఉన్నారు, హైపరాది ఉన్నారు, మురళీ శర్మ గారు ఉన్నారు అండ్ హీరోయిన్ మిథాలీ పాల్కర్. కాస్టింగ్ చాలా బాగుంది అండ్ గుడ్ వైబ్స్ ఉన్నాయి. చూస్తుంటే హ్యూమరస్ చాలా బాగుంది. సో అంటే ఇప్పటి వరకు ఒక లెవెల్లో వెళ్తున్న కామెడీ ఒక స్టెప్ పైకి ఎక్కినట్టు అనిపిస్తుంది. అంటే ఆ విలేజ్ కానీ విలేజ్ వేరు కానీ ఇంకోటి కానీ మనం చూస్తే ఓపెన్ చేయడమే ఇంట్రెస్టింగ్ టాపిక్తో, అంటే సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ లాగా. అంటే ఇప్పుడు ఇది నాకు ఎందుకో అన్ని పారామీటర్స్ని, రైటింగ్ పారామీటర్స్ని తెలుగులో మార్చే అవకాశం ఉంది. అంటే నెట్ఫ్లిక్స్ మనం ఇంతవరకు డైరెక్ట్గా ఓటీటీకి వెళ్ళక ఇంతవరకు ఆ స్కోప్ దొరకలేదు, కానీ సో సెన్సార్ని బ్రేక్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ఇదికి వెళ్ళిపోయింది అనిపిస్తుంది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే మీకు మొత్తం చూసిన తర్వాత మీరు అన్నట్టు టీజర్ ఓపెనింగ్ సెక్స్ ఎడ్యుకేషన్ అని, అంటే హీరో జాబ్లెస్ అని తెలుస్తుంది మనకి. అండ్ సేమ్ టైం అతను బ్రహ్మానందం పాత్రను అడుగుతారు, సార్ కంప్యూటర్ ఉద్యోగమే కదా సార్ అంటాడు. అంటే లేదు, సెక్స్ ఎడ్యుకేషన్ అంటాడు. సో ఫస్ట్ బాంబర్ అది. లైక్ అంటే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది. తర్వాత కూడా మురళీ శర్మ పాత్ర మాట్లాడే విధానం, ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనకి హీరో క్యారెక్టరేషన్ అనేది రెగ్యులర్ ప్యాటర్న్ లో వెళ్తూనే ఒక కొత్త వరల్డ్ లాంటిది ఏదో క్రియేట్ చేశారన్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే మనకి ఆ విలేజ్ పేరు కూడా మాకీపూర్ అనేది పెట్టారు. సో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారేమో కామెడీ పరంగా అనిపించింది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అడల్ట్ కామెడీ ఈస్ నాట్ న్యూ టు తెలుగు ఆడియన్స్. ఎందుకంటే ఆల్రెడీ రవిబాబు గారు అమ్మాయిలు అబ్బాయిలు సినిమాలో కానీ, అల్లరి సినిమాలో కానీ ఆల్రెడీ మనకు అది పరిచయం చేశారు. కానీ మళ్ళీ అంత లెవెల్లో అంత ఫుల్ ఫ్లెడ్జెడ్గా కూడా మన వాళ్ళు ఎవరు కూడా అడల్ట్ కామెడీ వైపు పెద్దగా వెళ్ళాలి. రెస్ట్రిక్షన్ ఉండేది. ఎగ్జాక్ట్లీ, సెన్సార్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. మీరు అన్నట్టే ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్కి ఆ ఇష్యూస్ లేవు కాబట్టి కొంచెం ఫ్రీగా ఎక్స్ప్రెషన్స్ ఇంకొంచెం బ్రాడ్గా అండ్ బోల్డ్గా ఉండొచ్చు. మీరు ఇందాక మంచి వైబ్స్ అన్నారు కదా, అది ఈ పాయింట్లో అన్నారా లేకపోతే కథాపరంగా ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు అన్నట్టు అనిపిస్తుంది? అంటే ఇంట్రెస్టింగ్ అండ్ ఇంట్రీగింగ్. లైక్ హీరోని ఏదో కట్టేసి ఉంచారు, అతనేమో గట్టిగా మాకీపూర్ అన్నాడు. ఓపెనింగ్ బ్రహ్మానందం గారేమో కాదు సెక్స్ ఎడ్యుకేషన్ అన్నారు. అండ్ మురళీ శర్మ గారేమో నీకు ఇంకొక లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా అన్నారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూసుకుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ప్లాట్ వాళ్ళు తీసుకున్నది థీమ్ ఏదైతే ఉందో అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. రెండోది క్యారెక్టరైజేషన్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఏంటి, సందీప్ కిషన్ గారి క్యారెక్టర్ ఏంటి, మిథాలీ పాల్కర్ ఏంటి, మనకి ఒక చిన్న అవగాహన, లైక్ స్నీక్ పిక్ ఒకటి ఇచ్చారు. వీళ్ళ రోల్స్ ఇవ్వాలి. అంటే మీరు అన్నారు గారు చెప్తున్నాను, నేను అవి ఎక్కువగా రివీల్ చేయకూడదు, బట్ నేను 1 day సెట్లో ఉన్నాను సార్. నేను అంటే అది ఉంటుందో ఎడిటింగ్లో పోతుందో తెలియదు కదా. పాయింట్ ఏంటంటే మీరు అన్నవన్నీ నేను ఇక్కడ అబ్జర్వ్ చేశాను. క్యారెక్టరైజేషన్స్ మీద బాగా వర్క్ చేశాను డైరెక్టర్ ఆయన, కొత్త ఆయన. అండ్ నేను అప్పుడు సెట్లో ఉన్నప్పుడు చూస్తే నెట్ఫ్లిక్స్ మేకింగ్ స్టైల్ కానీ నాకు అప్పుడే అనిపించింది ఇది బ్రేక్ చేయబోతుంది కొంచెం బ్యారియర్స్ కానీ. లేకపోతే మీరు అన్నట్టు సోలో ప్రొడక్షన్ లేదు సార్. అంటే నేను చేస్తున్నప్పుడు మరి అది వాళ్ళు రివీల్ చేయలేదు, వేరే ప్రొడక్షన్ హౌస్ వర్క్ చేస్తుంది, బట్ నెట్ఫ్లిక్స్ మానిటర్ చేసింది. ఓకే, నేను అనుకోవడం నెట్ఫ్లిక్స్ వెళ్ళి కాంట్రాక్ట్ ఇచ్చి వేరే, నేను ఇప్పుడు వాళ్ళు రివీల్ చేయలేదు కాబట్టి ఆ బ్యానర్ చెప్పకూడదు. ఆ బ్యానర్ ఈ ప్రొడక్షన్ అంతా చూసుకుంది. మేబీ వాళ్ళకి అది ఇప్పుడు మనం పెళ్లి వంటల ప్రోగ్రామ్ ఎవరికొకరు ఇస్తాం కదా, అలా ఇచ్చినట్టు ఉంది. ప్రొడక్షన్ లైన్ వాళ్ళకి ఇచ్చేసారి అనిపించింది ఇప్పుడు దాని దగ్గర. కానీ మీరు అన్నట్టు సార్ వైబ్స్ అయితే నా క్యారెక్టర్ పరంగా అయితే అందరూ కొత్తగా చేశారు. ఫుల్ కామెడీ అవుట్ అండ్ అవుట్ ఫ్రెష్నెస్ ఉంది. అండ్ సందీప్ కిషన్ గారికి ఇది ఒక మేక్ ఓవర్ లా ఉండొచ్చు అనుకుంటున్నా. అంటే చాలా రోజుల తర్వాత ఒక ఈజ్ తో ఉన్న ఒక రోల్ చేస్తున్నాడు ఆయన.
ఎందుకంటే ఇప్పుడు ఆయన మంచి ఫ్లెక్సిబుల్ ఆర్టిస్ట్ ఆయన, బికాస్ ఆయన మూవీస్ అన్ని చూసుకుంటే ఆయన ఎనర్జీ లెవెల్స్ అన్ని బాగుంటాయి. బట్ ఓకే, ఒక సరైన బ్రేక్ అంటూ పడలేదు ఆయనకి. సౌత్ మార్కెట్ కూడా బాగుంది. యా, సౌత్ మార్కెట్ బాగుంది. అండ్ ఆయన లాస్ట్ మూవీ కూడా జనాలు చూశారు, భైరవ్, ఊరి పేరు భైరవ్ కూడా. అండ్ తమిళ్లో కూడా ఆయన లాస్ట్ చేసింది రాయ్ అని అనుకుంటున్నాను. ఇంత ముందు కూడా సార్ ఆయన వెబ్ సిరీస్ చేశాడు సార్, ఫ్యామిలీ మ్యాన్ లో ఒక చిన్న మేజర్ చేశాడు. బట్ రీచ్ అనేది మన సౌత్ స్టార్ అని తెలియదు వాళ్ళకి. అవును అవును. సో ఇది నెట్ఫ్లిక్స్లో వస్తుంది కాబట్టి ఇప్పుడు అందరికీ రీచ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఐ బిలీవ్ ఇన్ కంటెంట్ అండి. కంటెంట్ పరంగా చూసుకుంటే ఇందులో విషయం ఉంది అని తెలుస్తుంది. బికాస్ ఇతను ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు అడల్ట్ కామెడీ అనేది దాని మీద ఎక్కువ వర్క్ చేశాను అనిపిస్తుంది. సార్ ఇప్పుడు నేను చెప్పబోయేది కరెక్ట్గా చెప్పండి. నాకు అర్థమైనంత వరకు ఆయన ఒక ఊరికి సెక్స్ ఎడ్యుకేషన్ టీచ్ చేయడానికి వెళ్ళాలి. అది కాలేజ్ ఏంటనేది నాకు అర్థం కాలేదు. ఆ ఊరు ఎంత ఏంటంటే మన ఆది గారి డైలాగ్ లో చెప్తారు, ఎంత ఈజీగా పిల్లలకి అంటారు అనేది. అంటే మేబీ కాలేజ్ అయి ఉండకపోవచ్చు, అవేర్నెస్ గా మరి దాన్ని ఏమంటారు, మొబైల్ అవేర్నెస్ లాగా దాన్ని ఏంటంటే దాన్ని జనాల్లో ఒక రకమైన క్రియేట్ చేసి కొంచెం కంట్రోల్, పాపులేషన్ కంట్రోల్ చేయడానికి మేబీ తీసుకొచ్చి జనాభాని కొంచెం కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే ఇఫ్ యు నోటీస్ ఆది గారు చెప్పిన డైలాగ్ లో ఆ ఊరు గురించి మన మైండ్ లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఎలాంటి ఊరు అంటే అక్కడ జనాభా నియంత్రణ అనేది లేదు, వాళ్ళు యూరినల్ పోసినంత ఈజీగా పిల్లల్ని కంటారని ఏదో డైలాగ్ ఉంది. అంటే అలాంటి ఊరికి సందీప్ కిషన్ అంటే ఒక వ్యక్తి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి, అంటే పాపులేషన్ కంట్రోల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి వెళ్ళినప్పుడు, లేదా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి అక్కడ ఎడ్యుకేట్ చేసే ఈ ప్రాసెస్ లో హ్యూమన్ అనేది జనరేట్ అయ్యే స్కోప్ చాలా ఎక్కువ. వాళ్ళ పారాడైమ్ ని బ్రేక్ చేయాలంటే చాలా కష్టం. యా ఎగ్జాక్ట్లీ. సో అంటే ఒక చిన్న ఊరు, అది పల్లెటూరు అని తెలుస్తుంది. మూర్ఖులు ఎక్కువ ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు, కొందరికి మిడిమిడి జ్ఞానం ఉంటుంది. సో అలాంటి ఒక సెటప్ లో మన హీరో అన్న వ్యక్తి వెళ్ళి అక్కడ ఎడ్యుకేట్ చేసి అక్కడ మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోవాలిగా. ఇప్పుడు ఇతను మంచి చెప్పడానికి ఒకటి ఉంటే చెడు చేయడానికి 10 మంది ఉంటారు. సో హీరో అక్కడికి వెళ్ళి ఈ కుటుంబ నియంత్రణ గురించి చెప్పే ఈ ప్రాసెస్ లో ఇతనికి శత్రువులు తయారవుతారు, ఖచ్చితంగా తయారవుతారు. సో దాన్ని అంతటిని అధిగమించి ఇతను ఆ మిషన్ ని ఎలా పాసిబుల్ చేశాడు అనేది కంటెంట్ అల్టిమేట్ అక్కడికి వెళ్తుంది. చాలా స్కోప్ ఉంది. సో ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్టు ఈ తీసుకున్న ఆ థీమ్ ఏదైతే ఉందో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది, దట్ ఇట్ సెల్ఫ్ ఒక హ్యూమన్ జనరేట్ చేయడానికి స్పేస్. హ్యూమర్ తో పాటు మంచి మెసేజ్ సార్, అది ఎలా చెప్తారు, బట్ మనలాంటి పాపులేషన్ ఉన్న కంట్రీకి మంచి మెసేజ్. అండ్ కొన్ని చోట్ల ఈ అవేర్నెస్ లేకపోతే ఉండొచ్చు. సో అందుకని ఏంటంటే ఇది ప్రేక్షకులకి చేరువయ్యే అవకాశం బాగుంది. అండ్ నేను కూడా టీజర్ ఒక 3-4 టైమ్స్ చూసా, బాగా అనిపించింది. అండ్ ఫుల్ ఆఫ్ ఫ్రెష్నెస్ బాగుంది. డెఫినెట్గా ఎలాంటి మంచి కంటెంట్లు మంచి వేలో కొత్త డైరెక్టర్లో తీసి, అంటే వల్గర్ కాకుండా మంచి పోయిటిక్ వేలో, లైటర్ వేలో హెల్దీగా చూపిస్తే ఫ్యూచర్ లో మంచి మంచి కంటెంట్స్ మన దగ్గర కూడా, అంటే ఇప్పుడు ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ వే అనేది ఛానల్ అనేది ఇది ఈజీ అయింది కాబట్టి, సో ఇది ఒక నాకు తెలిసి స్టార్టింగ్ అనుకుంటున్నాను. సో ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం ఫస్ట్, అండ్ మంచిగా రావాలని కోరుకుందాం. తర్వాత సక్సెస్ అనేది ఆబ్వియస్ గా వస్తుంది. ఇలాంటి మంచి కంటెంట్స్ మీరు చూడాలనుకుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అస్. మీరు ఇలాంటివి ఏమన్నా తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్గా మీకు అనిపిస్తే కనుక ఆ టాపిక్ ఏదైతే ఉంటుందో దాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మేము దాని గురించి ఏం చేస్తామంటే వీలైనంత వరకు నెక్స్ట్ పాడ్కాస్ట్లో ట్రై చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ పాడ్కాస్ట్.